డెసిషన్ ట్రీస్. అసలు ఈ డెసిషన్ ట్రీస్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం డెసిషన్ ట్రీస్ యొక్క డెఫినిషన్ చూసుకుంటే మనకి ఎంఎల్‌లో ఇది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం అనమాట. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను నీట్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లోన్ అనేది ఇష్యూ చేయాలి అనుకుంటే మనం దాన్ని ఒక ట్రీ లాగా డివైడ్ చేసుకుంటూ వస్తాం. ఒక పర్సన్‌కి మనం లోన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 40 ఉందా, సో అతని యొక్క సేవింగ్స్ ఎంత, సేవింగ్స్ అనేది గ్రేటర్ దాన్ 433 ఉందా, సో అప్పుడు గ్రాంటెడ్. సో అలా ఏదైనా ఒక డేటాని మనం ఒక ట్రీ కింద బ్రాంచెస్ కింద డివైడ్ చేసుకొని అక్కడి నుంచి మనం అవుట్పుట్ కనుక ప్రిడిక్ట్ చేస్తే దాన్ని డెసిషన్ ట్రీస్ అంటాం. సో ఒక డెసిషన్ ట్రీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే అదొక రూట్ నోడ్ కింద కన్సిడర్ చేస్తుంది ఒక డేటాని, ఎంటర్ డేటా సెట్ని కన్సిడర్ చేసి అందులోనే బెస్ట్ ఫీచర్స్ నుంచి అది స్ప్లిట్ చేసుకుంటూ వస్తుంది. స్ప్లిట్ చేసుకున్న లాస్ట్ మనకి లీఫ్ నోడ్లో అవుట్పుట్ అనేది, సో ఇందాక ఎలాగైతే అక్కడ గ్రాంటెడ్ రిజెక్టెడ్ అనేది లీఫ్ నోడ్లో ఇచ్చిందో, సో అలా అంటే డేటా బట్టి మనకి అది డివైడ్ చేసుకుంటూ. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది చాలా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ విజువలైజ్ అండ్ హ్యాండిల్స్ నాన్ లీనియర్ డేటాను కూడా హ్యాండిల్ చేస్తుంది. సో నాన్ లీనియర్ డేటా అంటే ఏంటంటే మనం ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకున్నాం గ్రాఫ్లో, సో ఎక్స్ ఇస్ నాట్ ప్రపోర్షనల్ విత్ వై, అంటే రెండు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉండదు, ప్రపోర్షనల్గా ఉంది. సో మనకి కర్వ్స్ కానీ అలాంటి డేటా అనేది వస్తుంది అనమాట. సో అలాంటి నాన్ లీనియర్ డేటాను కూడా హ్యాండిల్ చేయగలదు. అండ్ నో నీడ్ ఫర్ ఫీచర్ స్కేలింగ్. సో ఫీచర్ స్కేలింగ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ మోర్ దెన్ 2 ఇన్పుట్స్ అనేది తీసుకుంటే ఒక రేంజ్ అనేది ఎక్కువ ఉండి వేరే దాని యొక్క రేంజ్ అనేది ఇంకా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ సంథింగ్ 0 to 1 ఉందనుకోండి స్కేల్, ఇంకో దాన్ని 0 to 20 ఉందనుకోండి, అప్పుడు సెకండ్ ఫస్ట్ దాన్ని డామినేట్ చేస్తుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని కూడా స్టాండర్డైజర్ అనేది యూస్ చేస్తాం నార్మల్గా. బట్ డెసిషన్ తీసుకొచ్చేటప్పటికి డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. సో నో నీడ్ ఫర్ ఫీచర్ స్కేలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం అవసరం లేదు. వర్క్స్ విత్ కేటగిరికల్ న్యూమరికల్ డేటా అనేది ఇందులో వర్క్ అవుతుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రోన్ టు ఓవర్ ఫిట్టింగ్ అనమాట. అంటే ఈ యొక్క డెసిషన్ ట్రీ అనేది మనం ఇచ్చిన డేటాని మొత్తం బై హార్ట్ చేసినట్టు చేస్తుంది. సో కొత్తగా మనం ఇంకేమైనా కొంచెం స్లైట్గా చేంజెస్ ఇచ్చినా సరే మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. దట్ వాస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెసిషన్ ట్రీస్. అన్స్టేబుల్ విత్ స్మాల్ డేటా చేంజెస్. స్మాల్ డేటా చేంజెస్తో ఇది అన్స్టేబుల్గా అనేది ఉంటుంది అనమాట. కెన్ గ్రో వెరీ కాంప్లెక్స్. ఇది చాలా కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే మీరు చూసుకునే రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటో. సో కోడ్ ఏంటంటే చాలా సింపుల్. నేను ఒక ఇన్పుట్ అనేది 2 తీసుకున్నాను. ఒకటి 25 అని చెప్పేసి 40 అండ్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక లోన్ అప్రూవల్ అనుకోండి. నేను వాళ్ళకి ఏజ్ బట్టి వాళ్ళకి శాలరీ బట్టి నేను వాళ్ళు రిజెక్ట్ చేయాలా అప్రూవ్ చేయాలని తీసుకున్నాను. ఎక్సెల్లో వాళ్ళ ఏజ్ వాళ్ళకి శాలరీ అనుకోండి. సో ఇక్కడ నేను తీసుకున్న డేటా అనేది 25, 30. సో వీటికేమో నేను వచ్చేసి జీరోస్ తీసుకున్నాను. అంటే ఏంటి, మధ్యలో ఉన్న వాళ్ళకి 0 రావాలన్నమాట. సో అంతకన్నా పైకి ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ అనేది 40 కానీ 50 కానీ చాలా మధ్యలో ఉంటే నాకేమో అప్రూవ్ అవ్వాలని చెప్పి అది అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ డేటా. సో డేటాని నేను ఎందుకు స్ప్లిట్ చేసుకున్నానంటే మనం ఎంఎల్కి వచ్చేసప్పటికి కొంచెం డేటా అనేది టెస్ట్ చేయాలి, తర్వాత ట్రైన్ చేయాలి. అంటే ఇప్పుడు నేను 25% ఆఫ్ డేటాని ట్రైన్ చేస్తే మిగతా 75% నేను టెస్ట్ చేసుకుంటాను. సో అప్పుడు నాకు తెలుస్తుంది కదా. సో టెస్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఓకే ఎంత అక్యురేట్గా మన ఆన్సర్ వస్తుందని చెప్పేసి. సో అలా నేను ఇక్కడ డేటా అనేది ఎక్స్ ట్రైన్, వై టెస్ట్ కింద తీసుకున్నాను. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అని చెప్పేసి అదొక SQL నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు పైన చూసుకుంటే ఫ్రమ్ sklearn.model సెలక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది. సో నేను ఇక్కడ 0.25 అంటే ఏంటి, నేను 25% ఆఫ్ డేటాని నేను ఇక్కడ ట్రైన్ చేస్తాను. సో మోడల్ ఈక్వల్ టు ఏ మోడల్ తీసుకున్నాం, మనం ఆల్రెడీ పైన ఇంపోర్ట్ చేసుకున్నాము, డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్. సో మోడల్ డాట్ ఫిట్. సో ఇక్కడ మనం ట్రైనింగ్ డేటా నుంచే కదా టెస్ట్ అనేది చేయగలం. సో నేను ఫిట్ అనేది ట్రైనింగ్ డేటా తీసుకున్నాను. మనం ప్రిడిక్ట్ చేసుకుంటున్నప్పుడు సో కొత్త వాల్యూ నేను 32 ఇచ్చి 60,000 ఇచ్చాను. సో అప్పుడు నాకు లోన్ అనేది ఏమొచ్చింది, రిజెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు ఒక 50 ఇవ్వండి, 32లో అప్పుడు అప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ డెసిషన్ ట్రీస్.